కైరాన్ అని ఇట్లాంటి స్ప్రేయర్లు దొరుకుతాయి. అదే హోండా స్ప్రేయర్కి జపాన్ ఉన్న స్ప్రేయర్కి ఎలా వస్తుంది అనేది మీరు అక్కడ కంపేర్ చేసుకోండి, చిన్న వస్తుంది. సో యాక్చువల్ వీళ్ళు జపాన్ వాళ్ళు ఎలా చేస్తారంటే రైతుకు అనుకూలంగా ఎలా ఉండాలి, వాళ్ళకి లైఫ్ రావాలా అనే ఉద్దేశంతో వీళ్ళు జపాన్ ప్రోడక్ట్ అనేది చేస్తారు. సో అదేవిధంగా మీరు దీని ఉద్దేశంతోనే మన ట్రాక్టర్ని రెడీ చేయడం జరిగింది. ఓకేనా? దీంట్లో ఎలా అంటే రైతుకు ఎక్కువసేపు వ్యవసాయం చేయాలా, కంఫర్ట్ ఉండాలా, డీజిల్ మైలేజ్ రావాలా. సో ఈ రైతుకు ఏవైతే అవసరం ఉన్నాయో నిత్యావసరాలు వాటన్ని ఫీచర్లు దీని ఇన్పుట్లో ఇస్తారు. అది ఇంకోటి కాస్ట్ వేరియేషన్ మీకు తక్కువ ఉంటుంది. ఈవెన్ టెక్నాలజీలో ఇప్పుడు మీరు చూసుకున్నాను ఇన్ని ఫీచర్లు ఉన్నాయనుకో, కంపేర్ వేరే దాంతో పోల్చుకుంటే ఇన్ని టెక్నాలజీ ఉన్నది. మనం ఇంకోటి మీరు నిత్యావసరాలు గంటకి మీకు డీజిల్ సేవ్ అయిందనుకో, ఒక 6 నెలలు ఈఎంఐ కానీ మీకు సేవ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం జరిగింది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే